అపోస్తలుల కార్యాలు 20వ అధ్యాయం 30. మరి శిష్యులను తమ వెంట ఈడ్చుకొని పోవాలని వంకర మాటలు పలుకు మనుషులు మీలోనే బయలుదేరుదురు. అర్థమైతా ఉందా? మీలోనే బయలుదేరుదురు. చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకు ఈ మాటలు మన దగ్గరికి వస్తాయి? నీ జీవితం నీకు బాగా తెలుసు, ఎవరో చెప్పనక్కర్లే. దేవుడు నీతోనే మాట్లాడుతా ఉన్నాడు. ఎట్లా ఉంది నీ వ్యక్తిగత జీవితం? నీ మాట ఎట్లా ఉంది? నీ తలంపు ఎట్లా ఉంది? నీ జీవితం ఎట్లా ఉంది? పరిశుద్ధత ఏమాత్రం ఉంది? దేని కొరకు పరుగులెత్తుతున్నావు? వ్యభిచారిణులారా అంటున్నాడు. వాడి మార్గంలో వెళ్ళిపోతున్నాం, వాడి చేష్టలు చేస్తున్నాం, వాడి తలంపులు తలంచుతున్నాం, వాడికి ఇష్టమైనట్లు జీవిస్తున్నాం గనక ఇప్పుడు వాడికి ఫ్రెండ్స్. ఇప్పుడు మనం క్రీస్తుకు విరోధులంటే ఎవరు? సాతానికి ఫ్రెండ్స్ అనే అర్థం. బయటికి అట్లా కనబడుతున్న సాతాన్ మాట పుష్కలంగా ఉండి అదే ఫాలో అయిపోతుంది. కాబట్టి మనలో నుండే బయలుదేరుతారు. అది నువ్వు కాకుండా చూసుకో. తీర్పు బహుభయంకరంగా ఉంటుంది. అందులో నువ్వు ఉండకుండా జాగ్రత్త పడు. నీ మట్టుకు నీవు ఎల్లప్పుడూ పరీక్షించుకో. వ్యక్తిగతంగా పరీక్షించుకో. బయటికి నువ్వు కనబడకపోవచ్చు, కానీ పుచ్చిపోయిన నీ అంతరంగ జీవితం దేవుడు చూస్తున్నాడు. చాలాసార్లు చెప్తా ఉంటాయి కదా, మత్తయి సువార్త 7వ అధ్యాయంలో, అది ఇల్లు కట్టబడుతూనే ఉంటది కానీ ఎక్కడుంది అది? ఇసుక మీద. ఇల్లు కట్టబడుతుందిలే, చక్కగా కనబడుతుందిలే అనుకుంటున్నాం. వాడు డబ్బులు ఖర్చు పెట్టుకొని ఎక్కువ బండ మీద కట్టుకున్నాడు చూడు, నేను తక్కువ డబ్బులు ఎంత చక్కగా కట్టేసిన అనుకుంటున్నా. వాడెంతో ప్రయాసపడి దేవుని ఆజ్ఞలు చెప్పిందంతా చేసుకుంటా, శరీరము నల్లగొట్టుకుంటా, ఇంకేదో తనకి ఇష్టమైంది విడిచిపెట్టుకుంటా, ఎంతో కష్టపడి కట్టుకుంటా ఉన్నాడు. మనమైతే పట్ట కట్టేసినాం. ఎందుకంటే దేవుడు ఆజ్ఞలు లోబడట్లే. దురాత్మ ఉంది. అయితే దేవుడిలాగా భ్రమింపజేసే ఆత్మ ఉంది, కానీ పరిచర్య జరిగిపోతుంది అంతే. సూపర్. కానీ ఎక్కడుంది పునాది? దేవుని మాట విని దాని చొప్పున నువ్వు చేయకపోతే నువ్వు ఒక దినాన కుప్ప కూలుతావు. సాతాను మోసపరిచేవాడుగా ఉన్నాడు, భ్రమపరిచేవాడుగా ఉన్నాడు. దేవుడు ఒక్కడే కోరుతున్నాడు, ఎంత గొప్పదైనా గాని మాట విను, దాని చొప్పున జీవించు. అది నీ దగ్గర లేకపోతే దేవుడు నీ దగ్గర లేడని గుర్తుపెట్టుకో.